సిలువ ఎక్కడైనా కనబడితే మొక్కకండి సిలువకు. సిలువను ఆరాధన చేయకండి, అది కూడా విగ్రహారాధనే. సిలువ కనబడినప్పుడల్లా నీలో నాలో ఉండాల్సిన భావన ఏంటో తెలుసా? వాస్తవానికి ఆ సిలువ మీద నేను ఉండాలి, కానీ నా పక్షంగా ఎవరున్నారు? నా పక్షంగా నా ప్రభు ఉన్నాడు. తన ప్రేమను నా పట్ల వ్యక్తీకరించాడు. రే తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఈరోజు లోక ప్రేమల్లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుని, నీ భవిష్యత్తును ఫణంగా పెట్టి, నీకున్న తల్లిదండ్రుల్ని అవమాన రీతిలో వారిని ట్రీట్ చేస్తూ, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రేమ 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 అని ఎవరో వెనకాల పడి వారు కాదంటే ఆత్మహత్యలకైనా సిద్ధపడుతున్న ఈ ప్రపంచానికి యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు మోర్ లవ్ దెన్ ఎనీబడీ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమ, ఏ ఒక్కరూ చూపించలేని ప్రేమ, ఏ ఒక్కరూ పంచలేని ప్రేమ, నిజమైన ప్రేమ యేసయ్య మనకి ఇవ్వడానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.